ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరు కేసులో A31, A32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ ఈ కేసులో A31, A32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ నరేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేందర్, చెప్పండి, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారా? వీరిద్దరూ ఈ కేసులో సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. కుంభకోణం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లారు. విచారణకు సహకరిస్తామంటూ వారు అధికారులకు కూడా తెలియజేశారు. ఒక పక్క ఈ కేసులో A31, 32గా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కోసం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సిట్ అధికారులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వారి నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా ఏపీ మద్యం కుంభకోణంలో కీలకమైనటువంటి వ్యక్తులుగా వీరి గురించి సిఐడి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. వీరి దగ్గర పూర్తి సమాచారం ఉన్నట్టు కూడా వాళ్ళ నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించినటువంటి సమయంలో కానీ ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు దీంట్లో పూర్తిగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం దొరికేటువంటి అవకాశం ఉందంటూ కూడా సిట్ పూర్తి స్థాయిలో వీరి మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు పిటిషన్లు వేయటం, సుప్రీంకోర్టులో కూడా ఈ పిటిషన్ సంబంధించి కూడా చర్చ జరిగినటువంటి సమయంలో ఆ పిటిషన్ సంబంధించినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా పూర్తి స్థాయిలో వచ్చే శుక్రవారం వరకు వీళ్ళకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి వీళ్ళకి అరెస్ట్ చేయకుండా కూడా కొంత ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ కార్యాలయానికి వెళ్ళటం, వాళ్ళు సిట్ దర్యాప్తు కూడా సహకరిస్తామంటూ కూడా సిట్ అధికారుల దృష్టికి తీసుకురావటం, ముఖ్యంగా A31, 32గా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ కార్యాలయానికి వెళ్లడంతో అక్కడ అధికారులు కూడా వారి నుంచి పూర్తి సమాచారం రాబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి గోవిందప్పను కూడా అరెస్ట్ చేయడం, గోవిందప్పను కూడా ఈరోజు సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆయనకి సంబంధించి కూడా ఈరోజు ఏదైతే ఈ ఏపీ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారంటూ కొంత సమాచారాన్ని కూడా సిట్ అధికారులు సేకరించారు. మొత్తంగా ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. దర్యాప్తును వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వీళ్ళు కీలకమైనటువంటి అధికారులుగా పనిచేసినటువంటి సమయంలో దీంట్లో కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా వేల కోట్ల రూపాయల కుంభకోణానికి వీళ్ళు పూర్తిగా కూడా సహకరించారంటూ ఇప్పటికే కొంత సమాచారాన్ని కూడా అధికారులు సేకరించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఇక సిఐడి సిట్ అధికారులు కూడా దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సెక్రటరీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరేంద్ర.